కేవలం 'పవన్ స్టార్' అభిమానులే కాకుండా తెలుగు సినిమా అభిమానులందరినీ ఎంతో ఉర్రూతలూగిస్తున్న 'ఓజీ' సినిమా దసరాకి రాబోతుంది. 'అఖండ 2' వెనక్కి వెళ్ళిన నేపథ్యంలో అందరి ఆశలు, కళ్ళు 'ఓజీ' పైనే ఉన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అత్యంత స్టైలిష్‌గా ఆయన ముందున్న యూత్ స్టైల్‌లో రాబోతున్న ఈ సినిమా గ్యాంగ్స్టర్ నేపథ్యంగా సాగబోతుంది. కథ, స్టోరీ లైన్ ఇదే అంటూ సర్క్యూట్ అవుతున్న ఈ కథలోకి వెళ్తే, ముంబై గ్యాంగ్స్టర్ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని శాసిస్తున్న ఓజస్ గంభీర్ అనే వ్యక్తి 10 సంవత్సరాల పాటు కనబడకుండా వెళ్ళిపోయి తిరిగి అక్కడ ఆ ప్రపంచాన్ని శాసిస్తున్న ఓమీ బాపు అనే వ్యక్తిని ఎదుర్కొన్న విషయంలో ఆ నేపథ్యంలో ఈ సినిమా సాగబోతుందని తెలుస్తుంది. ఇలాంటి గ్యాంగ్స్టర్ రివెంజ్ సినిమాల్లో కథ రొటీన్గా ఉన్న కథనం మీద చాలా ఆధారపడి ఉంటుంది. స్టైలిష్ టేకింగ్కి ఎంతో పేరెన్నికన్న సుజిత్ నేపథ్యంలో ఈ సినిమా మరింత స్టైలిష్గా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉర్రూతలూగించబోతుంది. అన్నీ గనుక నిజమే, సుజిత్ టేకింగ్, పవన్ స్టార్ కళ్యాణ్ స్టైలిష్ వాకింగ్, ఆయన ఫైటింగ్ సీక్వెన్స్లు అన్నీ కానీ కుదిరితే ఈ హై వాల్యూమ్, హై ఆక్టెన్ థ్రిల్లరు, హై బడ్జెట్లో రాబోతున్న ఈ క్వాలిటీ మూవీ పవన్ కళ్యాణ్ సినిమాలోనే అతి బెస్ట్ మూవీగాను, హైయెస్ట్ కలెక్షన్ సాధించే విజయంగాను ఆయన బెస్ట్ కంబ్యాక్ మూవీగా ఉండబోతుంది. దసరా వరకు వేచి ఉండి నిజమైన దసరాను ఓజీతో జరుపుకుందామా?